ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని మారీచుడితో పోల్చారు సార్. రేవంత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తోంది. సో ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहा है, वो कोशिश तो कामयाब नहीं होने देंगे। मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहा है, वो कोशिश तो कामयाब नहीं। రైట్, రేవంత్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సార్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రధానిని విమర్శించడం కాదు అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పూనవాలా. సో ఒకసారి పూనవాలా బయట కూడా ప్లే చేయండి. रेवंत रेड्डी उनकी तुलना मरीच राक्षस से करते हैं। ये पहली बार नहीं है और ये वही रेवंत रेड्डी है जो बोलते हैं कांग्रेस मीन्स मुस्लिम्स। ये वही रेवंत रेड्डी है जो हिंदू देवी देवताओं का मखौल उड़ाते हैं। अभी हमने खड़गे जी के भी कमेंट्स सुने थे, किस प्रकार से उन्होंने बीजेपी आरएसएस की तुलना सांप से की थी और उकसाया था मुसलमानों को कि भाई जाकर मार दीजिए जहरीले सांप को, मतलब बीजेपी आरएसएस के लोगों को। ये मोहब्बत की दुकान नहीं, ये नफरत के भाईजान है। और देश के प्रधानमंत्री क्योंकि ओबीसी समाज से आते हैं तो उनके गरीब होने पर, उनके चाय वाला होने पर, उनके ओबीसी समाज से आने पर उनको भद्दी गालियां दी जाती है। उनकी माताजी तक को नहीं बख्शा जाता है, उनको मारने की बात की जाती है लाठी डंडे से। और फिर ये लोग ज्ञान पढ़ाते हैं हमें मोहब्बत की दुकान और संविधान का। कांग्रेस इज ओनली पहचान, दिस इज नॉट मोहब्बत की दुकान, दिस इज नफरत के भाईजान। रेवंत रेड्डी हैज कंपेयर्ड प्राइम मिनिस्टर टू राक्षस। दिस इज नॉट द फर्स्ट टाइम दे हैव डन दिस। दे हैव अब्यूज्ड हिम एज भस्मासुर, नीच, गंगू तेली, हिटलर की मौत मरेगा, मोदी कब्र खुदेगी। They have abused him, they have targeted him for being a chaiwala, for being from OBC Samaj, they have abused his caste, his family, they have not even spared his mother. And now Revanth Reddy, who has compared Hindu Devi Devtas to unspeakable things, who has said Congress equals Muslims, has now abused Prime Minister. Recently, Khadge ji had compared Prime Minister to Ravan, to Zehreela Saab, BJP RSS people to Zehreela Saab, and had incited Muslims to kill them. మోదీ మారీచుడు రేవంత్ వ్యాఖ్యలపై మీకు అంటే ఇప్పుడు మారీచుడితో కంపారిజన్ కాదది, మారీచుడి చర్య మోడీ చర్యలు కంపేర్ చేశారు. బట్ ఏదైనా ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా మోడీ మారీచుడు అని అన్నాడా, మోడీ డీలిమిటేషన్ పేరిట మహిళా రిజర్వేషన్లను లింక్ చేయడము, ఆ రోజు మారీచుడు మాయాలేడి రావడము, అది మాయాలేడి ఇది మాయాలేడి అనేది ఆ కంపారిజన్. అందువల్ల కంపారిజన్ రెండు చర్యల మధ్య, కంపారిజన్ రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు అది. బట్ స్టిల్ ఏదైనా అంత ఫైన్ డిఫరెన్షియేషన్ ప్రజలకు అర్థం కాదు కనుక మోడీని మారీచుడు ఈ రెండు తీసుకురావడం అనవసరము. అది పబ్లిక్ డిస్కోర్స్కు వన్నెతేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల ఆ కంపారిజన్ అవసరం లేదని నా అభిప్రాయం. అందువల్ల దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ఇందులో బీజేపీ ఆఖరికి మోడీని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నుంచి కాపాడుకోవటానికి ఆయన బీసీ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అది బీజేపీ హెల్ప్లెస్నెస్ తెలియజేస్తుంది. ఇంత నిస్సహాయ స్థితిలో బీజేపీ ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ను ఆఖరికి ఆయన బీసీ, ఆయన పేదవాడు, ఆయన ఛాయ్ వాలా వెనక తిరుగుతున్నారు అని. సో అంటే ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ మోడీ. ఇప్పుడు తన దేంతో మోడీ అనే ఇంత గొప్ప ప్రైమ్ మినిస్టరు ఇన్ని చేశాడు దేశానికి, ఆయన అనడం ఏంటి అంటే నేను అర్థం చేసుకుంటా. సో హౌ డు యూ డిఫెండ్ అవర్ థింక్ అంటే ఒక వీక్నెస్ కదా. ఇప్పుడు అంటే హెల్ప్లెస్నెస్ బీజేపీ తెలియజేస్తుంది. సో మావాడు బీసీ కనుక తిడతావు, మావాడు పేద వర్గం నుంచి వచ్చాడు కనుక ఇంకెంతకాలం అండి? ఆయన 12 ఏళ్ళుగా దేశ ప్రధాని, ఇంకా ఆయన బ్యాక్వర్డ్, ఆయన పూర్ అని చెప్పి డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితికి బీజేపీ ఎందుకు నెట్టివేయబడింది అనేది నాకు ఆశ్చర్యం. సో డిఫెండ్ మోడీ ఫ్రమ్ హిస్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో దాన్ని ఆయన చేసిన పాలసీస్తో డిఫెండ్ చేసుకోండి, ఆయన స్ట్రెంగ్త్తో డిఫెండ్ చేసుకోండి. కానీ ఈ రకంగా ఒక హెల్ప్లెస్నెస్ను డెమాన్స్ట్రేట్ చేస్తే బీజేపీకి నష్టం. తర్వాత రేవంత్ రెడ్డి ట్రాప్లో కూడా బీజేపీ పడ్డట్లున్నది. రేవంత్ రెడ్డి మీరు ఈ మధ్య గమనించండి జాగ్రత్తగా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, ఈ మధ్య కేసీఆర్ అనగా మోడీ దెక్కుంటున్నాడు. అంటే బహుశా తనకు రాష్ట్ర రాజకీయాలు అయిపోయిందిగా, తాను కన్సాలేట్ అయ్యాను గనక దేశ రాజకీయాల్లో కూడా గుర్తింపు కొరకు రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడా?
ఏం ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి హాస్ బికమ్ ఏ నేషనల్ స్టార్ ఇన్ కాంగ్రెస్ పాలిటిక్స్. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నది ఎక్కడ, మీకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం కనుక ఆ సుఖ్వేందర్ సింగ్ సుక్కు చీఫ్ మినిస్టర్గా ఉన్నా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే దట్ ఇస్ వెరీ స్మాల్ స్టేట్ కనుక. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీకు ఆయన తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడు. ఈ జాతీయ రాజకీయాలు, మోడీతో ఫైట్ ఆ ఓపిక లేదనుకో, ఆ శివకుమార్తో ఫైట్తోనే సరిపోతుంది. తర్వాత ఏది రీత్యా కూడా ఆయన పెద్దవాడు కనుక దాదాపు ఇది కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ హిజ్ పొలిటికల్ క్యారియర్. ఇప్పటికే ఆయన కొడుకులు ఈ మధ్య ప్రకటించాడు అది లాస్ట్ ఎలక్టోరల్ బ్యాటిల్ మా ఫాదర్ కొని. సో అందువల్ల మీకు సిద్ధరామయ్యతో పోలిస్తే రేవంత్ రెడ్డి యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఆయనకు అక్కడ శివకుమార్తో ఫైట్ అనేది సరిపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల తెలంగాణ ఒక వైబ్రెంట్ స్టేటు, ఒక దేశ రాజకీయాల్ని అట్రాక్ట్ చేయాలి అనే రేవంత్ రెడ్డి వ్యూహంకి బీజేపీ బ్రహ్మాండంగా పడిపోతుంది. అందువల్ల ఇప్పుడు చూడండి, ఆఖరికి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే ఎవరు రియాక్ట్ అయ్యారు? బీజేపీ జాతీయ ప్రతినిధి రియాక్ట్ అయ్యారు. అంటే రాహుల్ గాంధీ విమర్శిస్తే ఎవరు రియాక్ట్ కావాలో రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇక లోకల్ గా బీజేపీ అధికార రాష్ట్ర ప్రతినిధులు లేరా? బీజేపీకి తెలంగాణ లీడర్ లేరా? వాళ్ళు తెలంగాణ రామచంద్రరావు రియాక్ట్ కావాల్సింది ఏకంగా జాతీయ అధికార ప్రతినిధి రియాక్ట్ చేయించారంటే రేవంత్ సక్సీడెడ్ ది స్ట్రాటజీ కదా. సో యూ వాంట్ టు కమ్ టు ద నేషనల్ ఫోకస్. సో తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో, హిందీలో బీజేపీ విమర్శించింది అంటే అర్థం అవుతుంది. సో అందువల్ల రేవంత్ రెడ్డి షుడ్ బి హ్యాపీ. ఎస్, నేను మారీచుతో పోల్చడం వల్లనే ఈ నాకు నేషనల్ గుర్తింపు వచ్చింది అని. ఎందుకంటే మోడీతో ఎవరు గట్టిగా పోరాడితే వాళ్ళకి జాతీయ రాజకీయాల్లో గుర్తింపు వస్తుంది కదా. రాహుల్ గాంధీ గుర్తింపు అలాగే తమనపడుతున్నారు కదా. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కాశీకి వెళ్ళిపోయినారు, వారణాసికి వెళ్ళి పోటీ చేసింది కూడా అందుకే కదా. సో అందువల్ల నేషనల్ పాలిటిక్స్ లోనే ఒక చీఫ్ మినిస్టర్ గా ఒక బలమైన రోల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రేవంత్ గురువు, బహుశా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు ఇస్ ద ఓన్లీ రీజనల్ లీడర్. మీ దేశ రాజకీయాల్లో చూడండి, జాతీయ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం కీలక భూమిక పోషించిన ప్రాంతీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే, ఇంకెవరు లేరు. మీరు గమనించండి. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ 1 కన్వీనర్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అయిపోయిందిగా 2019లో తెలుగుదేశం ఓటమితో చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోనే దిక్కు లేదు, దేశంలో ఎక్కడ అనే విమర్శలు వచ్చాయి. కానీ కమ్ బ్యాక్ కదా. ఇలా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా ప్రూవింగ్ అండ్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు 2024 ఎలక్షన్లు ఏమైంది? ఇలా మోడీ ప్రభుత్వం ఉండడానికి చంద్రబాబు కారణమయ్యాడు కదా. మీరు ఇప్పుడు ఆయన ఎన్డీఏ 2 గవర్నమెంట్ టీడీపీ కనుక విడ్రా చేసుకుంటే పడిపోతుంది మోడీ గవర్నమెంట్. అంత ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యారు చంద్రబాబు నాయుడు. సో అందువల్ల బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాలేజీలో చదివాడు కనుక, సో చంద్రబాబు నాయుడు కాలేజీలో చదివాడు, జాబ్ ఆయన భాషలో చెప్పాలంటే నా స్కూలింగ్ మోడీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజ్ చదివాడు కనుక గురువు గారి బాటలో జాతీయ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ నాయకుడిగా, రాజశేఖర రెడ్డి ఓ ప్రాంతీయ నాయకుడు అయినా కూడా హైకమాండ్ను శాసించగలిగాడు అని అప్పుడు అనేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడు రాష్ట్రం బదిలీ తన పొలిటికల్ గేమ్ ఆడలే. హి వాజ్ ఆల్వేస్ కన్ఫైన్డ్ టు గ్రిప్ ఆన్ స్టేట్ పాలిటిక్స్. తన రాజకీయ క్షేత్రంలోకి హైకమాండ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు తప్ప జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని రాజశేఖర రెడ్డి ఎప్పుడు ప్రయత్నించేది. కానీ రేవంత్ రెడ్డి ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఇస్ ఎ వెరీ ఆస్పిరేషనల్ లీడర్. నేను ఇద్దరు కూడా చెప్పాను కదా, 2007లో ఈ వాజ్ మై కొలీగ్ ఇన్ ద కౌన్సిల్, నా పక్క సీటు. సో ఆయన అప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచాడు ఎమ్మెల్సీగా. నేను ఇండిపెండెంట్ కనుక మా ఇండిపెండెంట్ అందరికీ చివరి బెంచ్, చివరి సోఫా ఇచ్చారు, లాస్ట్ సీట్ ఇచ్చారు, లాస్ట్ రో. సో అప్పుడే అన్నాడు, అన్న నేను సీఎం అవుతాను ఎన్నడో ఒక రోజు అన్నాడు. ఎట్లా అవుతావు అంటే, ఏమన్నా అవుతా అదే ఎట్లయితావు, ఆయన తెలుగుదేశంలో ఉన్న లోకేష్ అయితే నువ్వు ఎట్లయితావు అని నేను అన్నాను. లేదన్నా నాకు తెలియస్తారు మీకు ఎట్లా కావాల్సిందని. అలా ఆస్పిరేషనల్ లీడర్ రేవంత్ రెడ్డి. అందరూ తెలిసి చాలా మందితో అన్నాడు, నా ఒక్కరితోనే కాదు. సో ఇప్పుడు ఈజ్ అన్ ఆస్పిరేషనల్ లీడర్. చూడండి, ఇప్పుడు
నేషనల్ పాలిటిక్స్ కి గురి పెట్టాడు ఏకంగా. అందుకే మీరు ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళి, హైదరాబాద్ లో ఉండి ఏదో మోడీని విమర్శించడం కూడా దాటి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోడీని విమర్శిస్తున్నాడు. ఇక నెక్స్ట్ బహుశా దావోస్కి వెళ్ళో, న్యూయార్క్కి వెళ్ళో, లండన్కి వెళ్ళో రాహుల్ గాంధీ విమర్శిస్తుంటాడు చూడు. నెక్స్ట్ ఫేజ్ లో మీరు చూడండి, రేవంత్ రెడ్డి బహుశా లండన్ నుంచి అక్కడ తెలుగు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ, లేదా డలాస్ లో తెలుగు వాళ్ళ మాట్లాడుతూ మోడీ పైన విమర్శ చేస్తే అది మళ్ళీ జాతీయ రాజకీయాలు కుదిపేస్తుంది. సో ఈ మధ్య నమస్తే తెలంగాణ తనకు తెలియకుండా ఒక హెడ్లైన్ పెట్టింది, పార్లమెంట్ లో రేవంత్ రెడ్డి నవలపాలు అని. అంటే నవలపాలు అయిందా లేదా తర్వాత సంగతి, పార్లమెంట్ లో చర్చకైతే వచ్చింది. అది నిజమే కదా, తేజస్వి సూర్య అనుకుంటా రేవంత్ రెడ్డి జీడిపి ప్రపోజల్ పైన కూడా మాట్లాడాడు. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ జీడిపికి లోక్సభ సీట్లకు లింక్ ఉండాలని మాట్లాడాడు. సో మీరు గమనించండి, మొత్తం దేశంలో ఇంతమంది నాయకులు ఉన్న రాష్ట్ర స్థాయి ఎవరైనా మాట్లాడింది డీలిమిటేషన్ పైన పార్లమెంట్ లో చర్చకు వచ్చిందా? నవలపాలు అయిందా, నవలపాలు కాలేదా, అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. చర్చకైతే వచ్చింది కదా, తేజస్వి సూర్య దాన్ని కోట్ చేస్తూ పార్లమెంటరీ డిస్కోర్స్ లో కూడా రేవంత్ రెడ్డి వచ్చేసాడు. సో ఈ స్ట్రాటజీ సక్సెస్ఫుల్ కదా. క్లియర్ గా భారతీయ జనతా పార్టీ రేవంత్ చేస్తున్న ట్రాప్ లో పడుతుందనడానికి ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా.